భారత రైల్వే దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తున్నారు. ప్రపంచంలో మన భారత రైల్వే 4వ స్థానంలో ఉంది. అయితే రైల్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. మనం స్టేషన్కు వెళ్లగానే రకరకాల అంశాలు తారసపడుతుంటాయి. వాటి అర్థమేంటో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక రైళ్లపై కొన్ని నంబర్లు ఉంటాయి. వాటి అర్థమేంటో మీకు తెలుసా? రైలులో 5 నంబర్లు రాసి ఉండడం మీరు గమనించే ఉంటారు. ఈ సంఖ్య ప్రతి బోగి లోపల రాసి ఉంటుంది. ఈ సంఖ్యల అర్థమేమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజు వేల సంఖ్యలో రైళ్లు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. రైళ్లను గుర్తించడానికి ఈ నంబర్ లేదా 5 అంకెల కోడ్ ఇస్తుంటారు. రైలు బోగీలపై రాసిన ఈ 5 అంకెల కోడ్లోని మొదటి 2 అంకెలు కోచ్ తయారు చేయబడిన సంవత్సరాన్ని సూచిస్తుంది. తదుపరి 3 సంఖ్యలు గది వర్గాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు, మీరు వెళ్లే రైలు కంపార్ట్మెంట్పై 2235 అని రాసి ఉందనుకుందాం. అంటే 2022లో రైలు బోగి తయారయ్యిందని అర్థం. మీరు వెళ్లే కోచ్ స్లీపర్ కోచ్. ఇప్పుడు చివరి 3 అంకెలు మీరు ఏ తరగతి గదిలో ప్రయాణిస్తున్నారో సూచిస్తాయి. అంటే ఏసీలోనో, స్లీపర్లోనో, సాధారణ గదిలోనో ప్రయాణిస్తున్నారా అనేది ఈ నంబర్ను బట్టి అర్థమవుతుంది. 1 నుండి 25 వరకు ఈ సంఖ్యలు ఏసీ ఫస్ట్ క్లాస్ని సూచిస్తాయి. 101 నుండి 150 వరకు సంఖ్యలు ఏసీ 3 టైర్లను సూచిస్తాయి. 151 నుండి 200 వరకు సంఖ్యలు కార్ చైర్లను సూచిస్తాయి. స్లీపర్ క్లాస్కు 201 నుంచి 400 వరకు నంబర్లు. 401 నుండి 600 వరకు సంఖ్యలు సాధారణ కోచ్లను సూచిస్తాయి. అలాగే 601 నుండి 700 వరకు సంఖ్యలు 2వ తరగతి కోచ్లను సూచిస్తాయి. కోచ్ చివరి 3 సంఖ్యలు 800 వరకు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది మెయిల్, జనరేటర్ లేదా ప్యాంట్రీ బోగి అని అర్థం.